guys, welcome back to my channel Grishma Vlogs. I'm Grishma. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ డూ వీడియోస్ ఆన్ ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్ స్టైల్ అండ్ మెనీ మోర్. సో మీకు కనుక నా ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్ అనిపించాయి లేదా నచ్చాయి, యూ వాంటెడ్ టు సీ సంథింగ్ అని మీకు అనిపించిన ఆ వీడియోస్ నచ్చితే కనుక డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అనమాట. సో దట్ నేను పోస్ట్ చేసిన వెంబటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారు. So without any further delay, let's get into the video. I wanted to do a long frocks, designer long frocks collection అనమాట. కొన్ని డిజైనర్ వేర్ ఉన్నాయి, కొన్ని నార్మల్ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. సో అదంతా కలెక్షన్ నా దగ్గర ఉన్నవి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో. సో నెక్స్ట్ ఇంకా లెహెంగా కలెక్షన్ కూడా చూపిస్తాను. సో దట్ మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ అనిపించినా, మీరు స్టిచ్ చేయించుకోవాలి, ఈ ప్యాటర్న్లో స్టిచ్ చేయించుకోవాలనిపించినా కానీ మీరు రెఫరెన్స్గా తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో. సో without any further delay, let's get into the video. ఈ రీసెంట్ వన్ వచ్చేసి ఇదనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది లాంగ్ ఫ్రాక్. నేను పోస్ట్ చేస్తాను యాక్చువల్లీ నా ఛానల్లో రీల్స్లో పోస్ట్ చేశాను. దిస్ ఇస్ ద లాంగ్ ఫ్రాక్ అనమాట. నేను సైడ్కి క్లిప్స్ యాడ్ చేస్తాను, ఓవరాల్ లుక్ ఎలా ఉంది, పిక్స్ అవన్నీ యాడ్ చేస్తాను. సో ఇలా మనకి ఇలా ఫిష్ కట్ లాగా వస్తుంది అనమాట. కింద అంతా ఫ్రిల్స్ వచ్చేసి చాలా బాగుంది అండ్ కలర్ కూడా చాలా నచ్చింది నాకు, డిఫరెంట్గా అనిపించింది. నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ దగ్గర ఇలా స్లీవ్స్ వచ్చి ఇలా వచ్చింది అనమాట. సో నెక్ దగ్గర సో మనకి మీడియంగా కొంచెం క్యాన్ ఇచ్చారనమాట, నాట్ హెవీ క్యాన్. సో ఇలా మనకి కింద అయితే ఇలా ఫ్రిల్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి నేను ఆకృతి ఫ్యాషన్స్ ఉంటుంది కదా, కాప్రా ఆకృతి, సో అక్కడ తీసుకున్నాను అనమాట. గెస్ట్ చేయండి దీని ప్రైస్ ఎంత ఉంటుందో. మీరు గెస్ట్ చేయగలిగితే ఒకసారి కమెంట్స్లో చెప్పండి, నేను చూస్తాను ఎంతమంది కరెక్ట్ చెప్పారో అని. సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 2799 అనమాట. చాలా తక్కువ ప్రైస్కి దొరికింది అండ్ చూడ్డానికి కూడా డిజైనర్ పీస్ లాగా అనిపిస్తుంది. అండ్ నాకైతే మంచిగా అకేషన్కి చాలా పర్ఫెక్ట్ అనిపించింది. 2800 అనమాట. ఇది చాలా బెస్ట్ ప్రైస్ యాక్చువల్లీ. ఇదే ఇన్స్టాగ్రామ్లో అయితే మనకి 5000 6000 ఉండే. నేను కొందాం అనుకున్నాను కానీ చాలా కాస్ట్లీ అనిపించి నేను కొనలేదు. బట్ నాకు ఇదే బడ్జెట్లో దొరికేసరికి ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అనేది చాలా ఫేమస్ కదా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ వరకు. సో నాకు శారీస్, రెగ్యులర్గా శారీస్ నచ్చలేదు. అందుకని నేను ఇలా కొంచెం ఇది ఒక శారీ మెటీరియల్ తీసుకున్నాను అనమాట. శారీ మెటీరియల్ తీసుకొని అంబ్రిల్లా కట్తో స్టిచ్ చేయించుకున్నాను. సో దీన్ని కొంచెం ఎలివేట్ చేద్దామని చెప్పేసి ఇలా గ్రీన్ కలర్ లేస్ తీసుకున్నాను అనమాట. సో ఇది వేస్ట్ దగ్గర ఇంకా కింద ఇక్కడ కింద వస్తుంది. సో దట్ మంచిగా మనకి ఫుల్ లెహెంగా అండ్ ఫుల్ అంబ్రిల్లా కట్తో వస్తుంది కాబట్టి అనార్కలి టైప్ లాగా లుక్ వస్తుంది. ప్లస్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను అనమాట. సో ఇది అండ్ దీనికి మనము కాంట్రాస్ట్ మంచిగా గ్రీన్ కలర్ దుప్పట్టాతో పే చేస్తే కనుక చాలా బాగుంటుంది. బాందిని టైప్ ఆఫ్ గ్రీన్ కలర్ దుప్పట్టా కానీ, సో ఇంకేదైనా మెటీరియల్లో మంచి గ్రీన్ కలర్ దుప్పట్టా తీసుకుంటే కనుక దీనికి ఓవరాల్గా చాలా డిజైనర్ వేర్ లుక్ అయితే వస్తుంది. నేనైతే ఆ చున్నీ పర్చేస్ చేయాలి. సో ఓవరాల్గా ఇది షైనీ మెటీరియల్ కాబట్టి చాలా బ్రైట్గా ఉంటుంది. మంచిగా నైట్ ఫంక్షన్స్ అప్పుడు యూ లుక్ ఎలిగెంట్ అనమాట. చాలా రిచ్ లుక్ అయితే ఇస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ షైనీ ఉంటుంది కాబట్టి. సో ఇది మెటీరియల్ శారీ వచ్చేసి ఎంత 800 అలా పడింది. స్టిచ్చింగ్ నాకు మొత్తం 1500 ఆర్ 1800 పడింది అనుకుంటా విత్ లేస్ అండ్ ఆల్. సో ఇది ఇంకొక లాంగ్ ఫ్రాక్. ఇది వచ్చేసి నేను నా ఓన్గా తీసుకొని మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మా బాబుది 8 months అప్పుడు ఫోటోషూట్ కోసం అని చెప్పి అప్పటికప్పుడు చేసుకున్నాను ఈ లాంగ్ ఫ్రాక్. సో ఈ మెటీరియల్ వచ్చేసి నార్సింగ్లో తీసుకున్నాను. మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది మనకి. ఫ్లోరల్లో వచ్చేసి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది. సో దీనికి నేను డిఫరెంట్గా ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టించాను అనమాట. అండ్ నెక్ వచ్చేసి ఇలా హార్ట్ షేప్ నెక్, బ్యాక్ సైడ్ హార్ట్ షేప్ నెక్ పెట్టించాను. అండ్ కింద ఇలా మనకి ఈ మెరూన్ కలర్ ఫ్రిల్స్ వచ్చాయి.
సో ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది లుక్ మంచిగా. ఇది కూడా లాంగ్ ఫ్రాకే, క్యాన్ ఏం లేదు, సింపుల్గానే కుట్టించాను అనమాట. ఇది ఒకటి మెటీరియలే 3000 అలా పడినట్టుంది మెటీరియల్. స్టిచ్చింగ్ ఎంత కలిపి ఒక 5000 అలా అయ్యుండొచ్చు. నాకు యాక్చువల్‌గా గుర్తులేదు. 3 ఇయర్స్ బ్యాకో, 4 ఇయర్స్ బ్యాకో కదా! 3 ఇయర్స్ బ్యాక్. 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. సో, దిస్ ఈస్ ద అవుట్‌ఫిట్. ఇది కూడా చాలా బాగుంటుంది. గ్రాండ్ లుక్ ఇస్తుంది మంచిగా. నెక్స్ట్ వచ్చేసి నక్షిత్ సెకండ్ బర్త్‌డేకి నేను నాకు లెహెంగాస్, క్రాప్ టాప్స్ వాటిపైన ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకో నాకు కొంచెం సింపుల్‌గా వేసుకోవాలనిపించింది. ఫార్మ్ హౌస్‌లో జరిగింది కదా బర్త్‌డే. ఒకవేళ ఫార్మ్ హౌస్‌లో జరిగిన బర్త్‌డే సెలబ్రేషన్స్ చూడలేకపోతే చూడండి. ఛానెల్‌లో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. చాలా బాగా జరిగింది సెకండ్ బర్త్‌డే. మంచిగా ఫార్మ్ హౌస్‌లో ఫుల్ ఎంజాయ్ చేశాం ఫ్యామిలీతో. సో, ఇది అన్నమాట లాంగ్ ఫ్రాక్. ఇదొచ్చేసి నేను లాస్ట్ ఇయర్‌లో తీసుకున్నాను. ఇది కూడా మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది మనకి. సింపుల్‌గా ఉంటది. అండ్ చాలా యెల్లో కలర్ గదా! ఎట్లైనా మనకు నైట్ టైమ్ చాలా బ్రైట్‌గా కనిపిస్తాము. దీనికేంటంటే ఇలా సింపుల్‌గా ఇలా చున్నీ ఇచ్చారు. అండ్ బెల్ట్ ఇచ్చారనమాట. సో, ఇదొక బెల్ట్ ఇచ్చారు. సో, ఈ బెల్ట్ ఇలా పెట్టేసుకుంటే మనకి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇలా. అండ్ నెక్ దగ్గర కూడా మంచిగా మనకి ఇలా చిన్నగా మిర్రర్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుంటది ఇది కూడా. దీనికి కింద మినిమల్‌గా చాలా లైట్ వెయిట్‌గా క్యాన్ ఉంటది. సో, దీని ప్రైస్ వచ్చేసి నాకు 3500 అలా పడిందనుకుంటా. బిలో 5000 ఏస్‌టో నగర్ లాస్ట్ ఇయర్ షాప్‌లో అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నా బర్త్‌డేకి కూర్గెళ్ళాను. సో, ఐ వాంటెడ్ టు హావ్ అ సింపుల్ బర్త్‌డే అండ్ సింపుల్ అవుట్‌ఫిట్ అనమాట. ఎక్కువ గ్రాండ్‌గా అవసరం లేదని చెప్పి. ఇది డిజైనర్ వేర్ ఏం కాదు లాంగ్ ఫ్రాక్. బట్ బ్యూటిఫుల్ వన్. ఇదొచ్చేసి ఇలా ఉంటుంది. 3 టైర్ ఫుల్ లాంగ్ వస్తుంది. 3 డిఫరెంట్ కలర్స్ అనమాట. కిందేమో ఈ కలర్, ఇక్కడేమో పెసర కలర్, డార్క్ గ్రీన్, కొంచెం ఆలివ్ గ్రీన్, ఇది ఇంకొంచెం లైట్ గ్రీన్ అనమాట. సో, ఇలా ఫ్రిల్స్ వచ్చేసి ఇలా లాంగ్ టైర్ 3 టైర్ అనమాట. చాలా మంచి గేరా ఉంటుంది. ఇది సో, దీనిది ప్రైస్ ఎంతుంటుందో షాక్ అయిపోతారు చెప్తే. అసలు అన్‌బిలీవబుల్ ప్రైస్ అనమాట. సో, నేను వీడియో ఎండ్‌లో రివీల్ చేస్తాను. సో దట్ అప్పటి వరకు మీరు ఆలోచించి కమెంట్స్‌లో కమెంట్ చేయండి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. ద బడ్జెట్ స్టోర్ అని ఉంటుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. వెరీ అఫోర్డబుల్, అసలు షాక్ అయిపోతారు. బయట యాక్చువల్లీ మనం ఫ్యాబ్రిక్ కొన్ని అంత తీసుకొస్తేనే మనకి చాలా అవుతది. ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్ అంతా కలిపి నాకు ఆ ప్రైస్ పడిందంటే మీరు నమ్మలేరు. సో, ప్లీజ్ కమెంట్, గెస్ ద ప్రైస్. వచ్చేసి ఇది నేను అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాననమాట. ఇది వచ్చేసి నా ప్రీవియస్‌గా ఒక లెహెంగా. ఈ లెహెంగాని నేను ఇలా క్రాప్ టాప్ కార్సెట్ కైండ్ ఆఫ్ టాప్‌లాగా కుట్టించుకొని ఆ లెహెంగాని దీనికి అటాచ్ చేశాననమాట. సో, ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను రోహన్స్‌లో తీసుకున్నాను పైన ఫ్యాబ్రిక్. ఈ కిందదొచ్చేసి సూర్యాంష్ ఫ్యాబ్‌లో తీసుకున్నాను ఈ కింద ఫ్యాబ్రిక్. సో, నేను ఆల్రెడీ ఒక రీల్ చేశాననమాట. ఈ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎలా చేశాను, ఈ లెహెంగా ముందెలా ఉండింది, ఈ ఫ్యాబ్రిక్ యాడ్ చేసిన తర్వాత ఎలా ఉంది లుక్ అనేది నేను సెపరేట్‌గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో పోస్ట్ చేస్తాను. మీరు చెకౌట్ చేయండి. సో దట్ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇది రోహన్స్ మ్యాచింగ్ సెంటర్. ఇదొచ్చేసి సూర్యాంష్ ఫ్యాబ్‌లో తీసుకున్నాననమాట. దీనికి కింద ఇలా మనము ఫ్రిల్స్ యాడ్ చేసాం ఇలా క్రీమ్ కలర్‌వి. సో దట్ టాప్ ఇది మ్యాచ్ అవుతుంది. కొంచెం లెంత్ ఎక్కువొచ్చి కొంచెం బార్బీ టైప్ లుక్ వస్తుందని చెప్పేసి ఇది. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెట్టించాననమాట. యాక్చువల్లీ నేను ఇది కుట్టించి 1 ఇయర్ బ్యాక్ అనమాట. 1 ½ ఇయర్ బ్యాక్. లాస్ట్ ఇయర్ జాన్‌లో కుట్టించాను. అప్పట్లో ఈ డిజైన్ ఇంకా అసలు రాలేదు. నేను పింట్రెస్ట్‌ని చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యి ఇది కుట్టించుకున్నాననమాట. సో, ఇప్పుడు మల్మల్ కాటన్స్ అని, మల్చందేరి కాటన్స్ ఫ్రాక్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క ఫ్రాక్‌కి ఇదే హ్యాండ్స్ పెడుతున్నారు. ఇది నేను ఎగ్జాక్ట్‌లీ 1 ½ ఇయర్ బ్యాక్ లాస్ట్ ఇయర్ జాన్‌లో వియాన్ బర్త్‌డేకి స్టిచ్ చేయించుకున్నాను. సో, అంటే మనం ఆల్రెడీ కుట్టించుకున్న దాన్ని ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారంటే వి ఫీల్ గ్రేట్ గదా! అంటే మనం ముందే కుట్టించుకున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది గదా! సో, అలా చెప్తున్నాననమాట. ఇది నాకు ఓవరాల్‌గా స్టిచ్చింగ్‌కి దానికి అంతా కలిపి
అయ్యింది ఒక 3 అంటే ఇది ఆల్రెడీ లెహెంగా ఫ్యాబ్రిక్ ఒకటే నాకు 1000 పడింది. స్టిచ్చింగ్ ఒక 2000 పడిందనుకుంటా. ఐరా డిజైన్ బొటిక్‌లో స్టిచ్ చేయించిందనమాట ఇది. చాలా చేశారు. కొంచెం డిజైనర్ టైప్ స్టిచ్చింగ్ ఉంటుంది. మిగతా స్టిచ్చింగ్స్ నాకు డౌట్ అనిపించి నేను అక్కడ స్టిచ్ చేయించాననమాట. నేను వాళ్ళ పేజ్‌ని కూడా కింద ట్యాగ్ చేస్తాను. చెక్‌ఔట్ చేయండి. చాలా బావుంటది ఇది గూడా. నెక్స్ట్ వచ్చేసి నేను ఆహ్, పెళ్ళైన తర్వాత చేసుకున్న ఫస్ట్ బర్త్‌డే అనుకుంటా. అప్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్‌డే ఆఫ్టర్ మ్యారేజ్ బర్త్‌డేకి నేను కొంచెం గ్రాండ్‌ది తీసుకున్నాననమాట. సో, దీనికిలా పైనంతా మగ్గం వర్క్ వచ్చింది మంచిగా ఇట్లా. సో, ఆరెంజ్ అండ్ బ్లూ షేడ్. సో, ఐరన్ చేయలేదు కాబట్టి కొంచెం ఇలా ముడుచుకొని ఉన్నట్టుంది. డబల్ షేడ్ అనమాట. అప్పట్లో ఎక్కువ అప్పుడే స్టార్ట్ ఇట్లా డబల్ షేడ్ అవన్నీ చాలా స్టార్ట్ అయ్యాయి. అనార్కలీస్ ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ గూడా. సో, దీనికి ఇలా మంచిగా మగ్గం వర్క్ అయ్యి, మనకి టాజిల్స్ గూడా ఇలా క్యూట్‌గా వచ్చాయి టాజిల్స్. సో, ఇదొచ్చేసి నేను తస్యా కల్చర్ అని ఉంటుంది గదా! మిలాప్ లేబుల్ అని స్టార్ట్ చేశారు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రాక్స్ ఉంటాయి. సో, నేను వాళ్ళ దగ్గర నా సంగీత్ అవుట్‌ఫిట్ తీసుకున్నాననమాట. అక్కడే ఇది స్టిచ్ చేయించుకున్నాను బర్త్‌డేకి. నాకు అరౌండ్ ఒక 6000 ఆర్ 8000 పడిందనుకుంటా. నాకు యాక్చువల్‌గా గుర్తులేదు. సో, టై డై చేసి ఇది కూడా క్లాత్ కూడా మంచి క్వాలిటీ అనమాట. నేను ఐరనింగ్ చేస్తే మీకు తెలుస్తది గానీ బ్యూటిఫుల్ ఉండే ఇది గూడా. సో, ఇది వచ్చేసి ఇది కొంచెం డిజైనర్ వేర్ అనుకోవచ్చు. మిగతా వాటితో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్న ఒకటి లాంగ్ ఫ్రాక్. ఇది. సో, ఇలా ప్లెయిన్ వస్తుంది. యాక్చువల్లీ బెల్ట్ వస్తది ఇక్కడ. బెల్ట్ ఒకటే హైలైట్ అనమాట దీనికి. ఎందుకంటే ఫుల్ ఒకటే కలర్ ఉంది కాబట్టి డ్రెస్ మొత్తం. బెల్ట్ అది స్టాండ్ ఔట్ చేసేలాగా ఉంటది బెల్ట్. ఆ బెల్ట్ కనిపియట్లేదు. హ్యాండ్స్ మాత్రం ఇలా డిఫరెంట్‌గా ఇలా వచ్చాయి. సో, ఇది గూడా నాకు మింత్రాలో అరౌండ్ 2000 అలా వచ్చింది ఈ డ్రెస్ కూడా. ఇది కూడా చాలా బావుంటది కలర్. దిస్ ఈజ్ మై లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెహెంగా కలెక్షన్ కూడా చేస్తాను. నేనిప్పుడు ఆల్మోస్ట్ మీకు 7-8 చూపిచ్చాను లాంగ్ ఫ్రాక్స్. అండ్ నెక్స్ట్ లెహెంగాస్ వీడియో కూడా చూపిస్తాను. దాంట్లో కూడా మీకు ఒక 7-8 కైండ్ ఆఫ్ లెహెంగాస్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసినవి, నా ఓన్ కలెక్షన్ అంటే డిజైనర్ వేర్ కలెక్షన్ కానీ అన్నీ చూపిస్తాను. అండ్ శారీస్ నుండి నేను చేసిన 2 లాంగ్ ఫ్రాక్స్ అయితే ఇవి ఉన్నాయన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను నార్సింగ్‌లోనే తీసుకున్నాను పైన ఫ్యాబ్రిక్. సో, నార్సింగ్‌లో తీసుకొని ఇలా ఒక శారీ ఉండనమాట. ప్లెయిన్ శారీ. దాన్ని ఇలా కింద ఇలా కుట్టేసేసాననమాట. ఫుల్, ఫుల్ లెంత్ కాదు. ఇది కొంచెం బిలో నీస్ వస్తుంది. ఇదొక కైండ్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్. ఇప్పుడు చాలా వస్తున్నాయి గదా! అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, రీక్రియేషన్ చేయడము, శారీస్ నుండి ఇలా టర్న్ ఔట్ చేయడము. నేను కూడా ఒక కైండ్ ఆఫ్ సీరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. శారీస్ ఉన్నాయి నా దగ్గర పాతవి. సో, అవన్నీ కొంచెం తీసి బయటికి ఏది ఏ ప్యాటర్న్ సెట్ అవుద్ది, ఏంటి అనేది కొంచెం ఆలోచించి కార్డ్ సెట్స్ లాగా తయారు చేయడమో, లేదా లాంగ్ ఫ్రాక్స్ విత్ డిఫరెంట్ యోక్ పార్ట్ అనమాట. యోక్ పార్ట్ దగ్గర డిఫరెంట్‌గా, హ్యాండ్స్ డిఫరెంట్‌గా ఏమైనా ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను. సో, ఇట్ టేక్స్ టైమ్. ఇప్పుడైతే ఇవి చూపిస్తున్నాను మీకు. ఇంకొకటొచ్చేసి బాందిని శారీ అనమాట. నా పెళ్ళప్పుడు తీసుకున్న ఆ శారీ ఊరికే ఒక సిం చిన్న ఫంక్షన్‌కి. సో, ఆ శారీ అలానే ఉంచేయకుండా నేను దాన్ని ఇలా కుట్టించుకున్నాననమాట. జస్ట్ ఇలా పెట్టేసి బాందిని టైప్. ఇలా సింపుల్ సింపుల్ ఉన్నవి చాలా క్యూట్ ఉంటాయి గదా! లైక్ మంచిగా ఈ కలర్ ఆరెంజ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. నేనప్పుడు వేసుకున్నప్పుడు నాకు గూడా చాలా నచ్చింది. నాకు బాగా సెట్ అయిందనమాట ఈ కలర్. సో, ఇదొకటి సింపుల్ అంబ్రెల్లా కట్ ఫ్రాక్ అనమాట. సో, దట్స్ ఇట్. ఇవొచ్చేసి అవును. ఈ డ్రెస్‌ది నేను ప్రైస్ చెప్తా అన్నా గదా! మీరు గెస్ చేసారా? గెస్ చేసి కామెంట్ చేసారా? సో, ఇప్పుడైతే ప్రైస్ రివీల్ చేస్తున్నాను. దిస్ ఈస్ జస్ట్ 1500. జస్ట్, జస్ట్ 1500. ఇంత మంచి ఫ్రాక్ 3 టైర్, 3 డిఫరెంట్ కలర్స్ అండ్ నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. నేను వెంటనే ఆర్డర్ పెట్టాను. బట్ ఏంటంటే షిప్పింగ్ టైమ్ టేక్స్ 20 డేస్ అనమాట. 20-25 డేస్ టైం పట్టిద్ది. ప్రీ ఆర్డర్స్ తీసుకుంటారనమాట. సో, మీరు ఇట్లాంటి డ్రెస్ అవుట్‌ఫిట్స్ కావాలి అంటే మీరు 1 మంత్ ముందే బుక్ చేసుకోండి సేఫ్ సైడ్‌కి. సో దట్ వాళ్ళు టైంకి మీకు అకేషన్‌కి ఇస్తారు. సో, ఇలా అయితే నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ చూపిచ్చేసాను మీకు. మీకు ఏ డ్రెస్ నచ్చింది?
ఏది రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించిందో కమెంట్ చేయండి. నేను మీ అందరికీ ఎందుకు చూపిస్తున్నా అంటే లైక్ నేను పర్చేస్ చేసిన షాప్స్ మీకు ఐడియా లేకపోతే మీరు తెలుసుకొని చూస్తారు. మీకు కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రాక్స్ దొరుకుతాయని చెప్పేసి చూపిస్తున్నాను. ప్యాటర్న్స్ అండ్ ఆల్ ఇన్స్పిరేషన్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. That's it. Hope you like this video. Do comment, like, subscribe to my channel for more such videos. Bye.